అబ్బా మా వాణి ఇయ్యాల కూడా లీవ్ పెట్టింది. మంచిగా నాకు 2 రోజులు వార్తలు చదివే ఛాన్స్ వచ్చింది. ఇక మనం ఎక్కడ ఆగుతాం, మంచి మంచి వార్తలతోనే రెచ్చిపోవడే వల్ల. చలో ఇక మొదలైతే హెడ్లైన్స్ ఇద్దాం. గుర్రం చెవిలో చెప్తే హార్స్ రైడింగ్ చేపిస్తుందా? ఇట్లా హార్స్ రైడింగ్ చేయాలనుంది. 3వ భార్య అక్క తిట్టిందని ట్యాంకర్ ఎక్కింది అన్న, దానికే పానాలు తీసుకుంటావా ఏందన్నా? దొంగలు పడుతున్నారు గ్యాస్ సిలిండర్లకు, బందోబస్తుగా తాళాలు వేసుకొన్రులా కిచెన్ రూమ్లకు. చల్లని పందిరేసిండు బండి మీద, ఎంత ఎండకైనా తిరగొచ్చిగా రోడ్ల మీద. బైక్ చలాన్లు కడుతున్నారా? జర జాగ్రత్త. నా బండి మీద ఒక చలాన్ ఉంటే కట్టినా, కానీ ఇంకా కట్టనట్టే చూపెడుతున్నది వెబ్సైట్లో. ఆకలి మీదున్నోళ్లకు డైరెక్ట్ బిర్యానీ దొరికినట్టు ఈ సీట్ల కూసోవాలి, వార్తలు చదవాలి అని కోరుకున్న నాకు ఒక్కరోజు కాదు వరుసగా 2వ రోజు కూడా ఛాన్స్ వచ్చింది. మరిగా నిన్ననే సూపర్ అనిపించుకున్నాం అందరితోని, ఇయ్యాలనైతే డబుల్ సూపర్ అనిపించుకోవాలి కదా. అగో గీమెవలు సేమ్ టు సేమ్ నా లెక్కనే ఉన్నది కదా. ఓ పిల్ల, ఎవరు నువ్వు? నేనెవలో నీకు తెలియదా? అరే చూసేటందుకు నా లెక్కనే ఉన్నావు గాని నిజంగా నువ్వెవలో నాకు తెలియదు. అబ్బా, రోజు అద్దం ముందు నిల్చొని చూసినప్పుడు నేను కనబడనా? అదేంటి నీ బుర్రలున్న బల్బు ఇంకా ఎలగలేదా పిచ్చిదానా? నేను నీ అంతరాత్మను. నా ఆత్మవా? అందుకే సేమ్ టు సేమ్ నా లెక్కనే ఉన్నావు. నీ ఆత్మ నీ లెక్క ఉండకపోతే నిత్యమైన లెక్క ఉంటదా? నిత్యమైన లెక్క ఉంటదా? మరి నా ఆత్మ అయినప్పుడు నా లోపలనే ఉండాలే కదా, బయటికి ఎందుకు వచ్చినావు? గిట్లెందుకు ఎగురుతున్నావు? గుడ్డి గుర్రాల పళ్ళు దోమేతందుకొచ్చిన, గుడ్డి గుర్రాల పళ్ళు దోమేతందుకొచ్చిన. అట్లనా? బ్రష్ తోనా వేప పుల్లతోనా? బ్రష్ తోనే, కాకుంటే బాత్రూమ్ గడిగే బ్రష్ తోని. ఇంకో ఎక్కువ చెయ్యకు చెప్తున్నా. హలో వెన్నెల గారు, నీకే అంతుంటే నీ అంతరాత్మను నాకెంతుండాలే? వెన్నెల వెన్నెల అంతరాత్మను నీ అక్క తగ్గేదేలే. ఇంకా తగ్గుతే షీపిరి పుల్ల లెక్క అయితావులే. ఇంతకు ఎందుకు వచ్చినట్టు నువ్వు? ఎందుకు ఎగురుతున్నట్టు? అరే ఎప్పుడు నువ్వే ఆనందంగా ఉంటావు గానీ నేను ఉండద్దా? ఎప్పుడు నీ కోరికలు తీర్చుకుంటావు గానీ నా కోరికలు తీర్చుకోవద్దా? అందుకే బయటికి వచ్చిన. నాకు కూడా ఏమేం కోరికలు ఉంటాయో అన్ని తీర్చుకుంటా. ఇంతకు నేనేం కోరిక తీర్చుకున్నా, నీకేం కోరిక ఉన్నది? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలియనట్టే. ఆ కుర్చీలో కూర్చుండి ఒక్కనాడన్న వార్తలు చదవాలే అనుకున్నావు, ఇప్పుడు ఆ కోరిక తీర్చుకున్నావు. అట్లనే నా కోరిక కూడా తీర్చుకోవాలే కదా. అసలు ఇంతకు నీ కోరిక ఏందో చెప్పలేదు. హార్స్ రైడింగ్ చేయాలి. ఇగో ఇట్లా హార్స్ రైడింగ్ చేయాలని ఉన్నది. నిజంగా ఈ ఊహ ఎంత బాగున్నదో. ఊహలు బాగానే ఉంటాయి, రియల్ గానే కష్టం. నువ్వు గుర్రం దగ్గరికి పోతే ఒక్క తన్ను దన్నిందే అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడనో ఎగిరి పడతావు. ఇంతకు నీకు హార్స్ రైడింగ్ వచ్చా? అబ్బబ్బా అక్కర్లేదమ్మా. హార్స్ రైడింగ్ చేయాలంటే రైడింగ్ వచ్చుండాలా ఏంటి? గుర్రం చెవిలో పోయి చెప్తే ఏంది? అవును, గుర్రం దగ్గరికి పోయి గుర్రం గుర్రం నాకు హార్స్ రైడింగ్ రాదు, ఎట్లా నన్ను వేసి నువ్వే నాకు రైడింగ్ చేపియాలి అని దాని చెవులో చెప్పింది అనుకో, అప్పుడు అది నా మాటిని అదే నన్ను రైడ్కి తీసుకుపోతుంది. అప్పుడు ఏం చెక్క మంచిగా రైడ్ చేయొచ్చు. ఆహా, గుర్రం చెవిలో చెప్పాలనే ఐడియా ఎవరిచ్చిందమ్మా నీకు? ఎవరిచ్చుడేంది? పవన్ కళ్యాణ్ సారు గట్లనే చెప్పిండు తెలుసా? నాకు అప్పుడు దాకా హార్స్ రైడింగ్ తెలియదు. నాకు చేసేద్దామని చెప్పి గుర్రం మీద ఎక్కి దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి వదలు అని గుర్రంతో ఒక్కొక్క మాట. దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి వదలు అని గుర్రంతో ఒక్కొక్క మాట చెప్పి. పవన్ కళ్యాణ్ మాటిన గుర్రం నా మాటినదా? అబద్ధం ఆడినా అతికే తట్టు ఉండాలి. గుర్రం చెవులో చెప్తేనాట దానికి అర్థమయ్యి అది తీసుకోబోతది. మరి పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు కదా, అయితే ఆయన దగ్గరకు పోయే అడుగుపో ఎట్లా చెప్పినావు గుర్రం చెవులా అని. నడువు. గట్లా చెప్తే గుర్రాలిన్నాక అందరూ గుర్రం చెవులనే చెప్తారు గాని హార్స్ రైడింగ్ ఎందుకు నేర్చుకుంటారు? అది కూడా కరెక్టే కదా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? చక్కగా వచ్చి నా లోపల కలిసిపో, లేకపోతేనా
కదా అది అట్లరా దారికి. వీళ్ళు గుర్రం చెవుల చెప్తున్నారో లేకపోతే మా చెవులలో పూలు పెడుతున్నారో అర్థమైతలేదు. లేకపోతే మరి గుర్రం చెవుల చెప్తే దానికి అర్థమవుతుందా ఏంటన్నా? గ్యాసే బంగారమాయేనా ఓ డీలరన్న గ్యాస్ మొద్దే బంగారమాయేనా అని పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. గద్దిక్కుమల్న యుద్ధం పాడగాను అది చేయబట్టి ఇక్కడ గ్యాస్ సిలిండర్ల కోసము పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఎందుకంటే వంటింట్లో గ్యాస్ లేకపోతే పొయ్యి ఎలగదు, తినేటందుకు తిండి ఉండదు. అందుకే సిలిండర్ల కోసము జనాలు తన్లాడుతున్నారు. లాస్ట్కు దొంగతనాలకు కూడా ఎగబడుతున్నారు. అప్పట్లో కరోనా టైంలో పేషెంట్లకు పెట్టే ఆక్సిజన్ సిలిండర్ల కోసం తన్లాడినట్టు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కోసం గాయ అవుతున్నారు జనాలు. అగో గక్కడగా మూతవారు ఏం చేస్తున్నాడో చూడుండ్రి. ఇంట్లో గ్యాస్ అయిపోయిందో లేకుంటే ముందు అక్కడికి వస్తుంది అనుకున్నాడో ఏందో గాని ట్రాక్టర్లు రిపేర్ చేసే ఒక గ్యారేజ్లో ఉన్న సిలిండర్ కు సూట్ పెట్టిండు. దాని ఓనర్ లేంది చూసి మెల్లగా గ్యాస్ మొద్దును గేటు దాకా తీసుకొచ్చి ఇంత బండి మీద పెట్టుకొని తుర్రు అన్నాడు. తర్వాత ఓనర్ వచ్చి అరే ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉండాలి ఏది అనుకుంటా సీసీ కెమెరా చూస్తే అసలు ముచ్చట బయటపడ్డది. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది ఈ ముచ్చట. మన దగ్గరనే కాదుల్లా దేశమంతటా గట్లనే ఉన్నది పరిస్థితి. గ్యాస్ మొద్దుల కోసం జనాలు ఆగమాగమైతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరేనా జిల్లాలో ఒక గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ ముందట 100 మంది దాకా కస్టమర్లు జమైన్లు. గా డీలర్ ఏమో గేటు మూసి లోపటి నుంచి తాళం వేసుకున్నాడు. ఇక చూసి ఓపిక నశించిన గా అక్క నాలుక బయట పెట్టి గుడ్లు తెరిసి గట్టిగా కీకలు పెట్టుకుంటా పూనకాలు వచ్చినట్టు ఊగిపోయింది. గేటును పట్టుకొని గుంజుకుంటా ఆవేశంతోనే ఊగిపోయింది. ఉత్తప్పుడైతే శాంతించు తల్లి శాంతించు అని దండం పెడుతుండే కావచ్చు గాని ఇక్కడ ఎవరి లొల్లి వాళ్ళదే అన్నట్టు లైట్ తీసుకున్నారు. గ్యాస్ కోసం ముందు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏమో అని అనుకోవట్టిన్లు గ్యాస్ మొద్దుల కోసం తిప్పలు పడుతున్న పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలో ఏమో పోన్రి. ఇంట్లో నుంచి అడుగు బయట తీసి పెట్టాలంటేనే చుక్కలు కనబడుతున్నాయి. కార్లలో పోయేటోళ్లకు ఏసీ ఉంటది కాబట్టి వాళ్ళకంత తక్లీఫ్ ఉండదు. కానీ బస్సులలో పోయేటోళ్ళకే అగడు దోలుతున్నది. ఇక బండ్ల మీద పోయేటోళ్ళకైతేనా పుర్రే సుర్రున మండిపోతున్నది కదా. ఇగో అందుకే గిడో అన్న ఎసొంటి ఉపాయం చేసిండో చూడుండ్రి. ఎయ్యయ్ కాక ఏమన్నా ఐడియా చేసిండా? బండి మీద గుడిసేసి ఎర్రటి ఎండకు కూడా చల్లటి నీడల ప్రయాణం చేస్తున్నాడు. అగ చూడండి ఎంత హాయిగా పోతున్నాడో. ముంగటి బంపర్లకు 2 కడ్డీలు పెట్టిండు, వెనకంగా ఇంకో కడ్డీ పెట్టి ఎల్డింగ్ చేసిండు. మొత్తంగా పందిరి రూపం తెచ్చి గడ్డి జమ్ముతోని వరిసిండు. అంతే ఏకదంగా తయారైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చలలో ఉంటాడు ఈ అన్న. పేరు షర్ఫుద్దీన్. రైస్ మిల్లులో మెకానిక్ పని చేస్తాడట. చెప్పవే కాక నువ్వే తయారు చేసినావా ఇంకెవరన్నా తయారు చేసిండ్రా ఇది? నాకైతే మంచిగానే అనిపిస్తుంది కాబట్టి నేను అందరికి చూపెట్టాలని కూడా తిరుగుతున్నాను. కాబట్టి ఎండ విపరీతంగా అవుతున్నాయి కాబట్టి ఫ్యామిలీ కూడా తిరగొచ్చు, మనం కూడా తిరగొచ్చు అన్నట్టు చేస్తున్నాం. టౌన్లో అయితే అందరు అడుగుతారు ఎట్లా చేసినావు, ఏం చేసినావు, ఇట్లా బాగుంది మేము కూడా చేయించుకోవాలనుకున్నాము. అబ్బరే బిడ్డ ఇన్నారులా ఇదంతా కాక ఉపాయమేనట. పొద్దున్నాక ఎండకు తిరిగినా గింత కూడా ఏం ఇబ్బంది అనిపిస్తలేదట. ఉపాయం ఉన్నోళ్ళు ఉల్లిగడ్డ కోసి ఊరందరికి కూర పెడతారు అన్నట్టు ఉపాయం ఉన్న ఈ కాక తనకు మాత్రం ఎండ దాకకుండా ఉపాయం చేసుకున్నాడు. ఇట్లా నీ పనితనానికి 10,000 శనార్థులు కానీ గాలి దుమారం ఇట్లా వచ్చినప్పుడు జర పైలమేవు సరేనా? రోజు టీవీ ఛానల్స్ లల్లా తీర్ల కామెడీ ప్రోగ్రాంలు వస్తుంటాయి. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఆల్మొగలు కలిసి వేసే కామెడీ రీల్స్ వీడియోలు పడతాయి. అవి చూస్తుంటేనైతే మస్తుగా నవ్వొస్తుంది, ఉత్తగానే టైం పాస్ అవుతుంది. అయితే అప్పుడప్పుడు ట్రైన్ల జర్నీ చేసే ప్యాసింజర్ల పంచాయతీలు చూస్తే కూడా గట్లనే అనిపిస్తుంది. మీకోసము 2 వీడియోలు తీసుకొచ్చిన, లేట్ ఎందుకు చూడుండ్రిగా. ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కంటే ఇండియన్ రైళ్లలో సీట్ల కోసం జరిగే యుద్ధాలు మహా ఘోరంగా ఉంటాయి. లాగా చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది కదా. అర్రే ఒక్క అయ్యో అన్నాలం పాడుగాను అచ్చం మన దగ్గర ఆర్టీసీ బస్సులో కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నారు కదా. అర్రెగా ఎర్రసిరాంటిని కింద పడేసింది జిన్ పాయింట్ అక్క. ఇంతలో మీది బెర్తులో ఉన్న అన్న
అక్కనేమో అన్నాడు. కథమిగా నడిమిట్ల నీళ్ళోలేంద్రాబాయ్ అనుకుంటా ఆయనను గల్లా పట్టి అమాంతం కింది గుంజింది. ఇక జరసేపు ఇలా నడమ ఇట్లనే ఫైటింగ్ నడిచి లాస్ట్ కు ఈ యుద్ధంలో జిన్ పాయింట్ అక్కనే గెలిచి సీటు దక్కించుకున్నది. ఇక ఈల పంచాది ఇట్లుంటే నిన్న వార్త చెప్పుమంటే బ్రేకింగ్ న్యూస్ అని చికెన్ తినలేదని బాగానే తిప్పలు పెట్టిండు మా రాజేష్. ఇయ్యాల కనిపించని పనికొచ్చే వార్త తీసుకురాకపోవాలే సంగతి చెప్తా. అబ్బా నిండు శూలాలు కూడా గింత నొప్పులు పడది కావచ్చు. ఓ రాజేషు ఎందుకింత చెమటోడుస్తున్నావు? నడుచుకుంటూ వస్తే చెమటలు కాకుంటే చెక్కిళ్ళు వస్తాయా? అదే ఎందుకీ నడక ఏం నుంచి అని. ఇంకే నుంచి రూమ్ కా నుంచే నడుచుకుంటూ వస్తున్నా ఆఫీస్ కు. రూమ్ నుంచా? మీ రూమ్ ఎక్కన్నో 20 కిలోమీటర్ల అవతలున్నది కదా, దాని నుంచి ఎందుకు నడుచుకుంటూ వస్తున్నావు? పిచ్చా నీకు? మరి లేకుంటే బండి మీద వచ్చి శలాన్ల మీద శలాన్లు కట్టమంటావా? చలాన్లు కట్టుడేంది? నా బండి మీద ఒక శలాన్ ఉంటే కట్టినా నేను. కానీ ఇంకా కట్టనట్టే చూపెడుతున్నది వెబ్సైట్ లా. సైట్ లో అప్డేట్ కాలేదేమో ఇంకా. సైట్ ఏమో గానీ పోలీసులు అయితే మస్తు అప్డేట్ అయినరు. అంటే దొంగలను పట్టుకొని కొందరు పోలీసులు దొంగ లెక్కలు నేర్చుకున్నారు. అర్థం కాలే. పబ్లిక్ కట్టిన చలానా పైసలనట పర్సనల్ అకౌంట్లకు మళ్ళీ ఇచ్చి 2 కోట్ల దాకా కొట్టేసిండ్రు పోలీసులు. ఏంది? పోలీసులే 2 కోట్ల రూపాయల పబ్లిక్ సొమ్మును కొట్టేసిండ్రా? ఎట్లా? చలానా కట్టేటప్పుడు QR కోడ్ తోటి కట్టించుకుంటారు కదా. అవును. ఆగో ఆ QR కోడ్ నట సర్కార్ అకౌంట్కి సంబంధించిన QR కోడ్ కాకుండా పర్సనల్ అకౌంట్కి సంబంధించిన QR కోడ్ పెట్టి ఆ పైసలన్నిటిని పర్సనల్ అకౌంట్కు మళ్ళీ ఇచ్చిండ్రట. ఏంది నువ్వు అనేది? గట్లెట్లయితుంది అసలు? డిపార్ట్మెంట్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి కదా కట్టేటప్పుడు. వాళ్ళు చూపెట్టే QR కోడ్కే డిపార్ట్మెంట్ పేరు వచ్చేటట్టు సెట్ చేసినరట తెలివిగా. ఊరిని ఆయన ఇప్పుడు 4 లెక్క శలాన్లు కట్టినా కూడా సైట్ల కట్టనట్టు చూపిస్తున్న వాళ్ళందరూ స్టేషన్ల కాడికి పోయి అడిగేసరికి ఆరాధిస్తే 2 కోట్ల స్కామ్ జరిగిందని బయటపడ్డదట. అమ్మా మరి ఎవరు చేసిండ్రు? ఏందని కనుక్కోలేదా? చిక్కడపల్లిలో ఉండే ఒక హోమ్ గార్డు చేసింది ఇదంతా అని ఆయన మీద అయితే చర్యలు తీసుకున్నారట. నేనుండేదే చిక్కడపల్లిలా, నేనేడ చిక్కుతా అనుకున్నట్టున్నాడు మోతవారి. ఆయన ఒక్కడేనా ఇంకెవరన్నా ఉన్నారా దీని వెనుక అని తెలుసుకునే పనులు ఉన్నారట పోలీసులు. కానీ ఒక్క హోంగార్డు ఏదో ఒక్క జాగాలను నిల్చొని గన్ని కోట్ల రూపాయలు కొట్టేయగలుగుతాడా? దీని వెనుకేదో మతలబు ఉన్నది కానీ అనుకోబట్టిరట జనాలు. మరి ఇట్లా ఫేక్ అకౌంట్ కు పైసలు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏందట? నేను ఇట్లా కట్టినా సార్ అని ప్రూఫ్ చూపిస్తే తర్వాత పడే చలాన్లల్లా వాటిని అడ్జస్ట్ చేస్తారట. అయితే మంచిదేలే. ఏందబ్బా మంచిది? అరే పైసలు వాపస్ ఇవ్వాలి కానీ తర్వాత పడే చలాన్లల్లా కవర్ చేస్తాము అని అంటే ఇప్పుడు ఆ పైసలను కవర్ చేసుకునేందుకు మళ్ళీ చలానా పడేటట్టు ఇంకొక తప్పు చేయాలన్నట. అది కూడా కరెక్టే కదా. మరిగా ఇంకా ఎన్నెన్ని జాగల్లో ఇట్లాంటి స్కామ్ నడిచిందో, ఎన్నెన్ని కోట్ల రూపాయల పబ్లిక్ సొమ్ము కొట్టేసిండ్రో తెలియదు. అదే కదా. కానీ కావాలని రూల్స్ తప్పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో బై మిస్టేక్లా ఫైన్ కట్టాల్సి వస్తే ఆ కట్టిన ఫైన్ కూడా ఇట్లా మోసం చేస్తే ఎట్లనబ్బా? చర్యలు తీసుకుంటున్నారేమో కదా, చూద్దాం. ఇక నన్న జాగ్రత్త పడతారేమో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. పోలీస్ పెద్ద సార్లు జర జప్పు నాగి స్కామ్ చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళు దోసుకున్న సొమ్మును అడ్డీతో సహా కట్టినోళ్లకు వాపస్ ఇప్పించి మళ్ళీ ఇట్లా కాకుండా ఏం చేయాలనో చెయ్యుండ్రయ్యా. లేకుంటే కొందరు ఏయంగా మొత్తం డిపార్ట్మెంట్లకే నామర్దా. చూసుకోండ్రి. ఇది వరకు 80-90 ఏండ్ల ముసలోళ్ళు, లేకుంటే ఒక 6 నెలల పాటు జ్వరంతోని బాధపడినోళ్ళు, ఆయనతో ఏదన్నా పెద్ద జబ్బుతో ఉన్నోళ్ళే జీవిడిచేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి ఏమైతున్నదో తెలియదు, ఎట్లా ప్రాణాలు పోతున్నాయో అర్థమైతలేదు. గట్లయింది పరిస్థితి కదా. అయితే ఇప్పుడు ఎవరికి ఏమైందంటారా? అయ్యో అక్క వెనుకకు పడనే పడ్డది పో. అసలు ఏమైంది? అంతసేపు నవ్వుకుంటూనే ఉన్నది. ఫోటో కెమెరామెన్ దిక్కు చూసింది. గింతల్నే ఒక్కటే సెకండ్ల కళ్ళు మూతలు పడ్డట్టు వేసి పడిపోయిందంటే గుండెపోటనుల్లా. ఆవు ఖమ్మంలా గీ అక్కొల్ల చుట్టాలు ఇండ్లకి వస్తున్నామని చెప్పితే మంచిగా పోయి విశేష చెప్పినక్క గిట్ల ఫోటో దిగుతూ కుప్ప ఊలిపోయింది. దవాఖానకు తీసుకుపోయేసరికి అప్పటికే కాలం చేసిందని డాక్టర్లు చెప్పిండ్రట. కానీ గంతసేపు మంచిగానే ఉన్నది, చుట్టాలతోని మంచిగానే మాట్లాడిందట. మరి అప్పటికప్పుడు ఏం జరిగిందో గాని ఫోటో దిగుతుంటేనే కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటేనే
ఒక్కటంటే ఒక్కటే సెకండ్లా వెనుకకు పడితే ఎమ్మటే ప్రాణాలు పోయినాయట. చూస్తే అక్క ఏజ్ కూడా ఏమంత పెద్దగా ఉన్నట్టు లేదు. మరి మాయదారి గుండెపోటు యాడికెళ్ళి మోపైందో ఏమో, కానీ అక్క చనిపోయిన తీరు చూస్తుంటే మస్తు బాధ అవుతున్నది పోన్రి. అట్లని అక్కకు ఏం ఆరోగ్య సమస్యలు కూడా లేవాట. అయినా కూడా ఎందుకు గుండెపోటు వచ్చిందో అర్థమైతలేదని ఇంట్లో మస్తు బాధపడుతున్నారు. మాయదారి గుండెపోట్లు మోపైనాయి, ఏం చేస్తాం. భార్య తిట్టిందని చెట్టెక్కినోళ్ళని చూసినాం, భార్య కొట్టిందని టవర్ ఎక్కినోళ్ళని చూసినాం, భార్య కోటర్కు పైసలు ఇస్తలేదని ఇల్లు పైకెక్కి ఏడ్చినోళ్ళని కూడా చూసినాం. ఆఖరికి భార్య అన్నం పెడతలేదని స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసినోళ్ళని కూడా చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందో తెలుసునా? విడాకులైన మూడో భార్య వాళ్ళ అక్క తిట్టిందని ఉరికి ట్యాంక్ ఎక్కిండులా. ఇగో ఈ 4 పెళ్లిళ్ళు చేసుకొని ఒంటరిగా ఉంటున్న అశోకు, ఓ అన్నా జర దిగవే దిగో, ఏదన్నా ఉంటే పెద్ద మనుషులు పోలీసులు మాట్లాడతారు కానీ ట్యాంక్ ఎక్కి దుంకుతా అనడం పద్ధతి కాదు, దిగు. నిన్నెవ్వరు వల్గర్గా అనుకోరు గాని జర దిగవే అన్న, నీకు పుణ్యం ఉంటది. అగో అన్నలు బుదిగరిచ్చి దించుతున్నారు కదా నిమ్మలంగా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముచ్చటిది. ట్యాంక్ ఎక్కిన అశోక్ది వేములవాడనట. మరి 4 పెళ్లిళ్ళు చేసుకున్న ఈ మనిషి విడాకులు ఇచ్చిన మూడో భార్య వాళ్ళ అక్కతో ఎందుకు లొల్లి పెట్టుకున్నాడో, అసలు ఆమె ఎందుకు తిట్టిందో, ఏం తిట్లు పడితే వచ్చి ట్యాంక్ ఎక్కిండో గాని ఊరోళ్లకు పోలీసులకు సుక్కలు చూపెట్టిండు లజర్షేపు. నన్ను తిట్టినామొచ్చి సారీ చెప్తేనే దిగుతా, లేకుంటే ట్యాంక్ మీదనే ఉంటా, ఇంకా లేట్ చేస్తే ఈడికెంచి దుంకుతా అనేసరికి అందరికందరూ బతిమిలాడిగో ఇట్లా దించిండ్రు. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారట కానీ ఏజ్ చూస్తేనేమో 30-35 లోపే ఉన్నాడు. ఇప్పటికే 4-5 పెళ్లిళ్ళు చేసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. అంటే అంతగానం పంచాదులు ఏం నడుస్తున్నాయో, ఏం జరుగుతున్నదో పోన్రి. ఇక ఇవి ఇయాల్టి గరం గరం వార్తలు. ఇయ్యాల కూడా మస్తుగా చదివినలే. మళ్ళా రేపు కూడా గిదే టైంకి ఇంకొన్ని వార్తలతోని మళ్ళా కలుద్దాం. మన టైం అయితే గుర్తుంది కదా, ప్రతిరోజు రాత్రి 8:30కు, మళ్ళీ తిరిగి పొద్దుగాల 8:30కు ఉంటున్నా. మరి బాయ్ బాయ్.